జాన్వీ కపూర్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో RC16లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి ఒక ఆసక్తికర అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దివంగత నటి శ్రీదేవి చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కూడా వెండితెరపై అతిలోక సుందరికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. తన అందం, అభినయంతో శ్రీదేవి ఆ రేంజ్లో అభిమానుల్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం శ్రీదేవి గారాల కూతురు జాన్వీ కపూర్ సైతం తన తల్లిలాగే ఇండస్ట్రీలో నటనతో మంచి పేరు తెచ్చుకుంటోంది. ఇటీవల జాన్వీ కపూర్ ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. తాజాగా రామ్ చరణ్తో RC16 వర్కింగ్ టైటిల్ మూవీని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. దీని షూటింగ్ నడుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జాన్వీ కపూర్కు ఆరోగ్యం బాగా లేదని, ఆమెను వైద్యులు రెస్ట్ తీసుకోవాలని చెప్పారట. కానీ జాన్వీ పాప మాత్రం దాన్ని లెక్క చేయకుండా టాబ్లెట్స్ వేసుకుంటూ షూటింగ్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకుంటుందట. చివరికి మూవీ టీం కూడా రెస్ట్ తీసుకోమన్నా కూడా జాన్వీ కపూర్ అస్సలు రెస్ట్ తీసుకోవట్లేదంట. గతంలో చిరంజీవితో శ్రీదేవి జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ చేస్తున్నప్పుడు శ్రీదేవి ఆరోగ్యం కూడా కాస్త పాడైందట. కానీ శ్రీదేవి మాత్రం మూవీ టీంకి నష్టం రావద్దని, అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమా పూర్తి కావాలని తన హెల్త్ను కూడా పక్కన పెట్టి షూటింగ్కి వచ్చిందట. ఇప్పుడు జాన్వీ కూడా అలాగే వస్తూ ఉండటంతో ఈ విషయం వైరల్గా మారింది. అప్పుడు చిరుతో శ్రీదేవి మూవీస్ విషయంలో ఎంత డెడికేషన్గా ఉందో ఇప్పుడు జాన్వీ కపూర్ సైతం రామ్ చరణ్తో అంతే డెడికేషన్తో RC16 మూవీలో చేస్తుందని ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. మరి దీంట్లో ఎంత నిజముందో కానీ జాన్వీ పాపను మాత్రం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వైపు రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న RC16 గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమైతే జరుగుతోంది. దీంతో మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరికొందరు మాత్రం మార్చి 27న ఉండకపోవచ్చని కూడా అంటున్నారు. మొత్తంగా మూవీ టీం అధికారికంగా ప్రకటిస్తేనే దీనిపై ఒక క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు.